హలో గైస్, ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? అసలు ప్రభుత్వాన్ని ఎలా నిర్మించబడ్డారు? ప్రభుత్వం యొక్క పనులు ఏమిటి? సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ నాలెడ్జ్. ముందుగా ప్రభుత్వం అంటే ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం అంటే ఒక దేశాన్ని లేక ఒక సమాజాన్ని నియంత్రించి పరిపాలించే సంస్థని చెప్పుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పూర్వకాలంలో రాచరిక పాలన ఉండేది. ఇందులో ఏం చేసేవారంటే ఏదైతే రాజ్యం ఉందో దానికి కొన్ని కట్టుబాట్లు నియమాలు పెట్టుకొని రాజులు వాళ్ళ కొడుకులు మనవళ్ళు ఇలా వంశపారంపర్యంగా ఆ రాజ్యాన్ని లేదా ఆ సమాజాన్ని పరిపాలించేవాళ్ళు. వీళ్ళు వాళ్లకు ఉన్న మంత్రులు సేనాధిపతుల ద్వారా ప్రజల మీద అధికారాన్ని చెలాయించేవాళ్ళు. ఇలా అధికారాన్ని ప్రత్యక్షంగా ప్రజల మీద చెలాయించడాన్ని కార్యనిర్వాహక అధికారం అంటారు. సో ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి చూద్దాం. ఒక ప్రాంతంలో కార్యనిర్వాహక అధికారాన్ని వినియోగించే ఒక సమూహం. అయితే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కాలపరిమితి ఉంటుంది. ఇప్పుడు ఒక స్టేట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక రాష్ట్రంలో ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, గవర్నరు, వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఐఏఎస్లను చెప్పుకోవచ్చు. ఇక్కడ కార్యనిర్వాహక అధికారాన్ని ఐఏఎస్ మరియు గవర్నర్ గారు తీసుకుంటారు. వాళ్లకు కాలపరిమితి ఉండదు. ఇక మిగతా వాళ్ళ అందరికీ కాలపరిమితి ఉంటుంది. వీళ్ళని ప్రభుత్వాలు అంటుంటారు. ఇక రాచరిక పాలనలో కట్టుబాట్లు నియమాలు ఫాలో అయినట్టే ఇక్కడ రాజ్యాంగాన్ని ఫాలో అవుతారు. ఇందులో ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి, వాళ్ళ హక్కులు ఏమిటి, ఇలా ఒకటేంటి ప్రతి విషయాన్ని అందులో పొందుపరిచారు. ఇప్పుడు ప్రభుత్వం యొక్క పనులు ఏమిటో చూద్దాం. అందులో మొదటిది, ఇది చట్టాలను రూపొందించి అమలు పరుస్తుంది. ఎలా అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజలకు కావాల్సిన చట్టాలను తయారు చేసి ఆ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ మరియు ఆ రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి మరియు గవర్నర్ దగ్గరికి పంపుతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా పిలువబడుతుంది. అయితే ఆమోదం పొందే క్రమంలో దీన్ని బిల్లు అని పిలవడం జరుగుతుంది. ఇక ఒక బిల్లు చట్టంగా తయారైన తర్వాత ఆ చట్టాన్ని అమలుపరిచే బాధ్యతలు ఐఏఎస్లు మరియు ఐపీఎస్లు చూసుకుంటారు. ఇక రెండవది, ప్రభుత్వం తన అధికార యంత్రాంగం ద్వారా పాలన సాగించడానికి కార్యాలయాలను ఏర్పాటు చేస్తుంది. వీటిని గవర్నమెంట్ ఆఫీసెస్ అంటారు. ఇక మూడవది, ఇది అత్యంత ప్రాధాన్యమైనది, న్యాయ, ఆర్థిక, వైద్య నిర్వహణ వ్యవస్థలను పటిష్టపరిచి దేశ అభివృద్ధికి కృషి చేస్తుంది. మరొకటి, ప్రజలకు వారి హక్కులను, బాధ్యతలను తెలియజేసి వారిని చైతన్యవంతులను చేయడం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నది కేవలం రాష్ట్ర ప్రభుత్వం గురించి మాత్రమే. దేశ స్థాయిలో కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.